ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 216వ మజిలీ రాగవర్ధనుడి కథ. గోప తాళధ్వజుడి 6వ కొడుకు రాగవర్ధనుడు అన్నలను వెతకటానికి పోయి గాలివానలో చిక్కుకొని దారి తప్పి జయపురం చేరాడని విన్నావు కదా అని అడిగాడు మనిషిద్ధుడు. అవును అయ్యగారు, ఆ నగరానికి అధిపతి జయదేవుడు. అతను ఊరిలో లేకపోవడంతో అతని భార్య దూతల వల్ల ఆ వార్త విని చాలా తొట్రుపాటు పడ్డారని కూడా మీరు సెలవిచ్చారు. ఆమె తన కూతురు రతిమంజరిని పిలిచి, అమ్మాయి, వీరవర్మ తమ్ముడు రాగవర్ధనుడు అనేవాడు ఎక్కడికో వెళ్తూ వానలో తడిసి పెద్ద సత్రంలో ఉన్నాడట. అతని అన్న వీరవర్మ మనకి చేసిన మేలు 1000 జన్మలకైనా మర్చిపోలేనిది. సమయానికి మీ నాన్నగారు ఊళ్ళో లేరు. మంత్రులకి వార్త పంపేసరికి వేళ మించిపోతుంది. నీ పరిచారికలలో తెలివైన దాన్ని ఇక్కడికి రప్పించగలవా అని అడిగింది. రాజపుత్రిక నవ్వుతూ, తెలివైన పరిచారక ఎవరూ లేరు అమ్మా. అలా తీసుకువచ్చినా అతన్ని గౌరవించడానికి తగిన పురుషులు ఎవరూ ఇక్కడ లేరు కదా. నేను మగవేషంలో వెళ్ళి అతన్ని తీసుకొస్తాను అంటూ తల్లి ఆజ్ఞ తీసుకొని మగవేషం ధరించి గుర్రం మీద సత్రానికి వెళ్ళింది. అక్కడ అందగాడైన రాగవర్ధనుడిని చూసి ఆశ్చర్యపోతూ, మిత్రమా, నేను జయదేవుని కుమారుడిని. మా తండ్రి గారు ఊళ్ళో లేరు. మీరాక విని వచ్చాను. ఈ పట్టుబట్టలు కట్టుకొని నాతో రండి. ఈ రాజ్యం మొన్న మీ అన్నలు మాకిచ్చిందే. మీరు ముందుగా వార్త పంపితే ఎదురు రాకపోదుమా? లెండి అనేసరికి అతను సిగ్గుపడుతూ, మా దూతలు రానివ్వండి అన్నాడు. కానీ అతను వినకుండా రాగవర్ధనుడిని కోటలోకి తీసుకుపోయాడు. అక్కడ అతనికి ఉపచారాలు చేసి కొత్త బట్టలు నగలు ధరింపచేసి విశ్రాంతిగా వారకాంతల చేత నృత్యగానాల కార్యక్రమం చేయించాడు. తర్వాత తన అంతఃపురంలోకి తీసుకుపోయి అంశతూళికా తల్పం మీద కూర్చోబెట్టి కొంత మాట్లాడి కృతజ్ఞతలు తెలిపి, మీకు వేశ్యాగాన నృత్యాలలో అభిరుచి లేనట్లుంది అన్నాడు. అవును, ఆ సంపర్కం కూడదు, అతి ప్రమాదకరమైనది అన్నాడు రాగవర్ధనుడు. రాజకుమారుడి వేషంలోని సుందరి మెల్లగా ప్రసంగాన్ని శృంగారంలోకి మళ్లించి అతని నోట వెంట వివిధ ప్రాంతాల స్త్రీల శృంగారం గురించి వింటూ తాను చెబుతూ, అతనికి వివాహం కాలేదన్న సంగతి రాబట్టి ఒక చక్కని గాయనీమణి ఉందని పంపిస్తానని తాను అతని ముందు నుంచి వెళ్ళి ఒక సౌందర్య రాశిగా అతని ముందు సాక్షాత్కరించింది. ఆమె అద్భుత సౌందర్యానికి అతను ముగ్ధుడై అంతా మర్చిపోయి ఆమె మీది వ్యామోహంలో మునిగిపోయాడు. తల్లి పిలువగా రాజకుమారుడు వెళ్ళాడని, అతను వచ్చే వరకు తానే అతన్ని సేవిస్తానని చెప్పి అతనికి ఇష్టమైన రాగాలడిగి ఆలపించసాగింది. ఆమెలో రాజపుత్రుడి పోలికలు చూసి రాజపుత్రుడి చెల్లెలు కాదు కదా అనుకున్నాడు రాగవర్ధనుడు. అతని చెల్లాయి అయితే కొత్తవాడి ముందు ఇలా పాడుతుందా అని సందేహించాడు. అతను మోహావేశంలో తఠాలున ఆమె చేయి పట్టుకొని, నీ పేరు నువ్వెవరివో చెప్పలేదు సుందరి. ఎంతో బాగా పాడి నా హృదయం ఆకర్షించావు. నీకు పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె కొంచెం కోపంగా చూసి, మా రాజపుత్రుడు మిమ్మల్ని సత్కరించాలని వినోదంగా పాడించాడు. కానీ నేను వేశ్యని కాను. మీరు పరశ్రీ పట్ల విముఖులని విని మీ ముందు పాడాను. మీరు ఆనందించారు, అదే చాలు. పరశ్రీ చేయి పట్టుకోవచ్చునా? నేను పోతాను, చేయి వదలండి అంది. రాజకుమారుడు వచ్చే వరకు ఉంటానని చెప్పి, ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు, మాట మరిచేవా? పాట మెచ్చి కానుక ఇస్తానంటే తప్పుగా తలిచావు. రాజకుమారుడు రాణి, అతను తప్పంటే ఒప్పుకుంటాను అన్నాడు. సరి ఆయనకు చెబితే నన్నే తప్పంటాడు. మీ వేలి ఉంగరం నాకు ఇవ్వండి, మిమ్మల్ని తలుచుకుంటాను అని ఆమె అనగా అతను ఉంగరం తీసి ఇచ్చాడు. ఆమె దాన్ని తన వేలికి ధరించింది. మనోహర, నేను ఉంగరం అడిగితే నవ్వారేం తప్ప పాటకు మెచ్చి కానుక ఇవ్వబోతే వేశ్యనా అన్నావు. ఉంగరం భర్త నుంచి తప్ప పరపురుషుడి నుంచి స్త్రీలు స్వీకరించరు అని అతను నవ్వాడు. అయ్యో, ఆ సంప్రదాయం నాకు తెలియక అడిగాను. మీరు నా కరగ్రహణం చేయడం కూడా మీరన్న మాటనే బలపరుస్తుంది. మీరు నాకు
భర్త అవుతారా ఏం? సరి మీ ఉంగరం మీరు తీసుకోండి అంటూ ఆమె తన వేలిదే మరో ఉంగరం తీసి అతనికి బలవంతంగా తొడిగింది. ఓహో, మరో ఉంగరం నా వేలికి తొడిగావు. ఇది నా మాటని మరింత బలపరుస్తుంది. దైవ సంకల్పం ఇలా ఉంది కాబోలు. తెలియకుండానే పనులు జరిగాయి. ఇలా జరిగాక నన్ను మరొక పురుషుడు స్వీకరించడు. మీరే భరించండి అంటూ ఆమె ఒక పూలమాల తెచ్చి అతని మెడలో వేసింది. రాగవర్ధనుడు మోహంలో శృంగార లీలలు జరుపుతూనే రాజకుమారుడు వస్తాడేమో అని సంశయిస్తుంటే అది గ్రహించి ఆమె యథార్థం చెప్పేసింది. ఆమె రాజకుమారి అని తెలిసి అతను ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళిద్దరూ శృంగార కేళిలో మునిగిపోయారు. తరువాత కథ వచ్చే మజిలీలో చెబుతానన్నాడు మనిషిద్ధుడు. 217వ మజిలీ జయమల్లుడి కథ. రాగవర్ధనుడు, రతిమంజరి శృంగార సముద్రంలో కాలాన్ని మర్చిపోయారు. ఒకనాడు ఆమె, ప్రాణేశ్వర, ఆ వేళ మీరు నగరానికి ఎందుకు వచ్చారు? భగవంతుడు నా నిమిత్తమే పంపాడనుకోండి అని మెల్లగా గుర్తు చేసింది. దానితో అతనికి తన అన్నల పరిస్థితి, తల్లిదండ్రుల విచారము అన్నీ జ్ఞాపకం వచ్చి గుండె జల్లుమని, అయ్యో మోహాంధకారంలో పడి నేను మా వారికి కొత్త శోకం తెచ్చిపెట్టానే అని పశ్చాత్తాపడి, నేనిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది అని ఆమెను అడిగాడు. 9 దినాలు అందామె. ఆహా, 9 దినాలు ఒక్క గడియలా అనిపించింది. చిత్రకూట నగరంలో చిక్కుపడిన మా అన్నల జాడ తెలుసుకుందుకు పోతూ దారి తప్పి ఈ ఊరు చేరి నీ వలపులో చిక్కుకొని ప్రపంచం మర్చిపోయాను. నేనింకా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి వస్తాను, అనుమతించు అన్నాడు అతను. ఆమె చాలా విచారిస్తూ, మీరు ఒక్కరూ వెళ్ళొద్దు. మీ వార్త మా తండ్రికి చెప్పే ఉన్నాను. మంచి అల్లుడు దొరికాడని అతను మురిసిపోతున్నాడు. కొన్ని సేనల్ని తీసుకొని వెళ్ళండి అంది. మరునాడు ఉదయం అతను అశ్వశాలకి పోయి తనకు తగిన గుర్రాన్ని ఎంచుతుంటే అదే సమయంలో ఆ దారిన పోతున్న 2 యోధులు రాగవర్ధనుడిని గుర్తుపట్టి అక్కడే నిలబడి అతను గుర్రాన్ని సిద్ధపరచమని సేవకుడిని ఆజ్ఞాపించి యువతలికి రాగానే అతనికి సలాములు చేశారు. మీరెవరు అని అతను అడగగా, మేము మీ యోధులమే, మిమ్మల్ని వెతుకుతూ వచ్చిన జయమల్లునితో వస్తూ తోవలో అతను చిక్కుపడగా మేము తప్పించుకొని ఇలా వచ్చాం అన్నారు వాళ్ళు. రాగవర్ధనుడికి వారి మాటలు అర్థం కాకపోవడంతో తన తల్లిదండ్రుల క్షేమం, జయమల్లుడి వృత్తాంతం వివరంగా చెప్పమన్నాడు. దేవా, మమ్మల్ని ఈ నగరం చేర్చి సత్రంలో ఉంచి గుర్రము రౌతులు మీ రాక తెలపడానికి కోట సింహద్వారం వద్దకు వెళ్ళి తిరిగి వచ్చేంతలో మీరు కనపడలేదట. 4 రోజులు మీకోసం వెతికి కనపడకపోవడంతో మన నగరానికి వచ్చి తెలియజేశారు. జయదేవుడు వెనుకటి పగ మనసులో పెట్టుకొని మిమ్మల్ని రప్పించాడని మీ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తున్నారు. అప్పుడు జయమల్లుడు, ప్రతాపరుద్రులు వారిని ఊరడించి మీ జాడ తెలుసుకు వస్తామని సేనలతో బయలుదేరారు. ప్రతాపరుద్రుడొక్కడు సేనల శిబిరానికి వెళ్ళాడు. సేనలతో కలిసి జయమల్లుడు జయపురానికి వెళ్తూ ఒకనాటి సాయంకాలం రామనగరం సమీపంలో సేనతో విడిది చేసి కుటీరాలు వేయించాడు. ఆ నగరాధిపతి ధుందుమారుడు జయమల్లుడు తన పట్నం ముట్టడించడానికి వచ్చాడనుకొని అర్ధరాత్రి సైన్యంతో పోయి నిద్రపోతున్న చతురంగ బలాల్ని పరిమార్చి జయమల్లుడిని పట్టుకు కట్టించి కారాగారంలో పెట్టించాడు. చావగా మిగిలిన వారు కొందరు మన నగరానికి పోయారు. మేము ఇటు వచ్చి మీ జాడ తెలుస్తుందేమో అని వీధులలో తిరుగుతున్నాం. దైవికంగా మీరు కనిపించారు అంటూ వాళ్ళు వివరంగా చెప్పారు. రాగవర్ధనుడు అది విని కోపం పట్టలేక, ఏమి ధుందుమారుడు అక్రమంగా మన సేనలను చంపి మా తమ్ముణ్ణి చెరసాలలో పెట్టించాడా? సరే, ముందు వాడికి ప్రాయశ్చిత్తం చేసి తరువాత చిత్రకూట నగరానికి వెళ్తాను అని తక్షణమే మామగారిని అడిగి చతురంగ బలాల సహాయం తీసుకొని బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగర సమీపంలో శిబిరాలు వేయించి ధుందుమార నిద్రించుతున్న మా సేనల మీద పడి చంపి మా తమ్ముడు జయమల్లుని చెరసాలలో పెట్టించాడట. తక్షణమే వానిని వెంటబెట్టుకు వచ్చి తప్పు చేశాను, క్షమించి విడువు అని నా పాదాల మీద పడితే బతికిపోతావు, లేకపోతే నిన్ను పుత్ర మిత్రులతో నాశనం చేసి నీ కోట తవ్వించేసి కందకంలో పారేస్తాను. 2 గడియలు వ్యవధి ఇస్తున్నాను
కాసుకో అని పత్రిక రాయించి రాగవర్ధనుడు దుందుమారుడికి పంపాడు. అది చదువుకొని గడగడలాడుతూ జయమల్లుడు ఒక్కడినే గుర్రమెక్కించి రాగవర్ధనుడి వద్దకు పంపాడు. ఉత్తరం పంపిన గడియలోనే తన వద్దకు వచ్చిన జయమల్లుడిని చూసి రాగవర్ధనుడు అతన్ని చూసి జయమల్లుడు ఆశ్చర్యపోయి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. తమ్ముడా, దుందుమారుడు నిన్ను కట్టించి కారాగారంలో వేశాడట, ఇప్పుడే వదిలాడా? ఏం జరిగింది? నాకు అతని మీద చాలా కోపంగా ఉంది, తొందరగా చెప్పు అన్నాడు రాగవర్ధనుడు. అందుకు జయమల్లుడు, అన్న, నువ్వు గాలివానలో దారి తప్పి జైపురం చేరావని రౌతుల ఆ వార్త కోటలో చెప్పి వచ్చేసరికి నువ్వు అక్కడ కనబడలేదని తండ్రి గారికి చెప్పారు. జయదేవుడు చిన్నవాళ్లచే ఓడించబడడం వల్ల అసూయ చెంది ఉంటాడు. రాగవర్ధనుడు అక్కడికి వెళ్ళి ఉండరాదని, వెళ్ళినా జయదేవుడికి కబురు పంపి ఉండరాదు అని తండ్రిగారు విచారిస్తుంటే నేను ప్రతాపరుద్ధుడు వారిని ఓదార్చి అనుమతి పొంది బయలుదేరాం. ప్రతాపరుద్ధుడు సేనా శిబిరాలకు వెళ్ళగా నేను జయపురం వస్తూ ఈ నగరం దగ్గర సేనలతో విడిది చేశాను. దుందుమారుడు చారుల వలన ఇది తెలుసుకొని మేము వాళ్ళని పరాభవిస్తామనుకొని మంత్రులతో ఆలోచింపక అర్ధరాత్రి కొన్ని సేనలతో వచ్చి మా బలాన్ని చికాకు పరిచి నన్ను పట్టుకొని చెరసాలలో పెట్టింది నిజమే. కానీ అతని మంత్రి బుద్ధి కలవాడు. మర్నాడు అది విని రాజు వద్దకు పోయి, మహారాజా, తాళధ్వజుడు లోకైక వీరుడు, అతని కుమారులు బల పరాక్రమాలు మొన్న యుద్ధంలో మనం చూశాం. వారి తమ్ముడు ఇతను కూడా సామాన్యుడు కాడట. చనిపోగా మిగిలిన వారు ఈ వార్త ఈ పాటికి వారికి తెలిపే ఉంటారు. వారు దాడి చేస్తే మనం ఎదురు నిలవగలమా? రాత్రి మీరు చేసినది అతి ప్రమాదకరమైన పనేమో అని అతనికి పశ్చాత్తాపం కలిగించాడట. మధ్యాహ్నం ఆ రాజు కూతురు ప్రభావతి అనే యువతి పలహారాలు పట్టించుకొని నా గదిలోకి వచ్చింది. ఆమె లోకాతీత సౌందర్యవతి. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే నా దగ్గరగా వచ్చి, రాజపుత్ర, నేను ఈ రాజుగారి పుత్రికని, నా పేరు ప్రభావతి. నిన్న రాత్రి మా తండ్రి మీరెవరో తెలియక శత్రువులను కొని చెరసాలలో పెట్టించారు. తరువాత మీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపడుతూ సిగ్గుతో మీ ముఖం చూడలేక మిమ్మల్ని సత్కరించమని నన్ను పంపించారు. ఈ చెరసాలనే కేళీభవనంగా నన్ను మీ ప్రియురాలిగా భావించి ఈ తప్పు సైరించండి. మీరు ఆకలితో ఉన్నారు, ముందు భోజనం చెయ్యండి అని ప్రార్థించింది. దానితో నా కోపమంతా చల్లారిపోయింది. నేను ఆమె చెప్పినట్లు ఒప్పుకొని ఆమె వెంట అంతఃపురానికి వెళ్ళాను. ఆమె చేసిన విందులు ఎంత గొప్పవో నేను మాటల్లో చెప్పలేను. తరువాత ఆ రాజు మంత్రి పురోహితులతో వచ్చి నా పాదాల మీద పడి శరణు వేడాడు. నేను అభయం ఇచ్చాను. అతను తన కుమార్తెను నాకు వివాహం చేశాడు. నేను ఆమెతో ఆనందంగా కాలం గడుపుతూ కర్తవ్యం మరిచిపోయాను. ఇప్పుడే నువ్వు పంపిన సందేశం చూసి హడలిపోతూ దాన్ని దుందుమారుడు కూతురి వద్దకు పంపాడు. ఆమె నన్ను వేగంగా వెళ్ళి మీ కోపం ఉపశమింపచేయమని పంపింది. వెంటనే నేను గుర్రం ఎక్కి వచ్చాను. ఇదే నా వృత్తాంతం అని చెప్పగా అతను సంతోషించాడు. ఇద్దరు రాజకుమారులు కోటలోకి వెళ్ళారు. దుందుమారుడు వినయంగా అర్చించి తన తప్పును క్షమించమన్నాడు. అతనిని క్షమించి జయమల్లుడు తన సేనలను జయపురం పంపి తమ్ముడితో గుర్రాలెక్కి అన్నల జాడ తెలుసుకుందుకు చిత్రకూట నగర ప్రాంతాలకు బయలుదేరాడు. అటు నుంచి ఇద్దరు యోధులు గుర్రాల మీద కన్యాకుబ్జ నగరం వెళ్తూ దారిలో వీరిని చూసి సలాములు చేసి, ఆర్య, మీరు క్షేమంగా వస్తున్నారా? మీ అన్నలు క్షేమంగా ఉన్నారు, పాతాళ లోకం నుంచి బయటకు వస్తున్నారు. ఈ శుభవార్త తల్లిదండ్రులకి చెప్పమని ప్రతాపరుద్ధుడు గారు మమ్మల్ని పంపారు. మీరు కూడా అక్కడికి వెళ్ళండి, మేము వెళ్ళి వస్తాం అని వెళ్ళిపోయారు. ఆ వార్త విని రాజపుత్రులిద్దరూ ఎంతో సంతోషించి ఆ కొండ శిఖరం చేరుకున్నారు. ప్రతాపరుద్ధుడు తమ్ముళ్ళని చూసి సంతోషించి రాగవర్ధనుడి గురించి అడిగాడు. జయమల్లుడు పెళ్ళికొడుకని తెలిసి తమకి మంచి కాలం వచ్చిందని ఆనందిస్తూ అక్కడి వార్తలు చెప్పి పాతాళలోకం నుంచి బంగారం, రత్నాలు, పెట్టెలతో పంపారు. వీరవర్మ భార్య పద్మసేన, సుధన్వడి భార్య రత్నావతి, ద్విజట
విజట నమ్మకస్తులైన దాసీజనం పైకి వచ్చి ఆ శిబిరంలో ఉన్నారు అంటూ వారినక్కడికి తీసుకుపోయి చూపించాడు. ఆ స్త్రీలను చూసి వారి నమస్కారాలు అందుకొని దీవించారు. అంతలో గొలుసు పూర్తిగా పైకి వచ్చింది. పాతాళలోకం నుంచి పెట్టెలు 4 గుహలోకి రాగానే పరిజనులు తలుపులు విడదీశారు. వీరవర్మ, సుధన్వుడు మరి 2 వీరులు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ ముగ్గురు తమ్ముళ్ళని సంతోషంతో కౌగలించుకొని ఆనంద బాష్పాలతో తడిపారు. అన్నదమ్ములు ఒకరు పడిన కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ కొన్ని రోజులు ఆ శిఖరం మీద విశ్రమించారు. సుధన్వుడు తాను వరించిన దేవకన్యల సౌందర్యం గురించి వివరించి వారిని విస్మయపరిచాడు. వారు అక్కడి నుంచి యువతలికి రారు. ఎల్లకాలం అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అప్పుడప్పుడు వచ్చి పోతానని వారిని సమాధానపరిచాను. అక్కడి ఐశ్వర్యం ఈ రత్నాలే చెబుతున్నాయి కదా. మన రాజ్యమంతా ఒక రత్నానికి తులతూగదు. అప్పుడప్పుడు పోయి మనకి కావలసిన మణులు తెస్తాను అన్నాడు. వీరవర్మ ప్రతాపరుద్రుడితో, తమ్ముడా, ఈమె మీ వదిన చిత్రసేనకు పినతల్లి కూతురు. ఆమె పేరు తేజోవతి. అతి చక్కనిది. అప్సరస జాతి అయిన పద్మసేనతో సమానంగా పెంచబడింది. మీ తమ్ములలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని నన్ను కోరింది. అందుచేత ఇక్కడికి తీసుకువచ్చాను. మన తమ్ముళ్ళిద్దరూ తరుణులని స్వీకరించారు. నువ్వే ఒంటరిగా ఉన్నావు కనుక తేజోవతిని పరిగ్రహించు అన్నాడు. ఆ మాటలకు అందరూ అంగీకరించి ఆ కొండ శిఖరం మీదే వారికి వివాహం చేశారు. ఆ ఉత్సవాలలో రోజులు గడుపుతుంటే కన్యాకుబ్జానికి వెళ్ళిన దూతలు శరవేగంతో వచ్చి రాజదంపతులు క్షేమ సమాచారాలు తెలిపి వారు మీ రాక కోసం గడియలు లెక్క పెడుతున్నారు, తక్షణమే అన్నారు. వీరవర్మ వెంటనే ప్రయాణ సన్నాహాలు గావించమని ఆజ్ఞాపించాడు. పాతాళం నుంచి తెచ్చిన మణులు, బంగారము అవి ఏనుగుల మీద ఎక్కించారు. స్త్రీలను పల్లకీలలో కూర్చోబెట్టారు. రాజపుత్రులు గుర్రాలను అధిరోహించారు. భేరీలు మొదలైన వాయిద్యాలు మిన్ను మింటుతుంటే వాళ్ళు బయలుదేరి అక్కడక్కడ శిబిరాలు చేసుకొని విడిది చేస్తూ కొన్నాళ్ళకి తమ నగరం చేరుకున్నారు. రతిమంజరి, ప్రభావతి అంతకుముందే ఆ నగరం చేరి ఉన్నారు. రాజదంపతులు తమ కొడుకులు త్రిలోక సుందరులైన కోడళ్ళని, ధన కనక మణి మాణిక్యాలని తెచ్చినందుకు మురిసిపోతూ వారి వృత్తాంతాలను పలుమార్లు అడుగుతూ పాతాళలోక విశేషాలు మళ్ళీ వింటూ ఆ లోకం తమ కుమారుల అధీనంలోనే ఉందని గర్వపడుతూ సుధన్వుడి భార్యలైన దేవకాంతలని కూడా త్రికూట గిరి మధ్యమం నుంచి రప్పించమని కోరారు. రాజపత్ని తాను నారదుడిని సంసార మాయలో చిక్కానని ఏమాత్రమూ తెలుసుకోలేక కుటుంబంలో పడి కొట్టుకోసాగింది. 218వ మజిలీ ఉత్తర దిగ్విజయం. తాళధ్వజుడికి ప్రతాపరుద్రుడి తర్వాత విద్యాసాగరుడు, కళాభిరాముడు, హరివర్మ, సుధర్ముడు, సులోచనుడు అని 5 కొడుకులు. ఒకనాడు వారు 5 తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, జనక, క్షత్రియులకు భుజబలంతో సంపాదించుకున్న సంపదలను అనుభవించడమే శోభస్కరం. మా అన్నలు తూర్పు దిక్కు అంతా జయించడమే కాకుండా లోకాతీత సుందరీమణులని పెళ్లాడి వైభవంగా ఇంటికి వచ్చారు. మేము ఆ మహావీరులకు సోదరులం, మీ కుమారులం. అందువల్ల మాకు కూడా విజయయాత్ర చేయాలని అభిలాష కలుగుతుంది. 4 దిక్కులలోనూ ఉత్తర దిక్కు చాలా పెద్దది. అటు ప్రఖ్యాతి చెందిన అరణ్యాలు, అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. అవి జయం చేయాలని వేడుకగా ఉంది. సెలవెయ్యండి అన్నారు. అతను నవ్వుతూ, బిడ్డలారా, మీరింకా ధనుర్వేదం పూర్తి చేయలేదు. అన్నలు సంపాదించుకు వచ్చారు కదా అని మీరు కూడా ప్రయత్నించాలనుకుంటున్నారు. కానీ ఒకరి అదృష్టం మరొకరికి రాదు. విజయం మాటలతో ఉండదు. వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో మీరు విన్నారు కదా. పూర్వపుణ్యమే వారిని కాపాడింది. మీ అన్నలు తెచ్చినది 10 తరాలు అనుభవించినా తరుగదు. సుఖంగా ఇంట్లో ఉండండి అని ఉపదేశించాడు. కానీ వారు తన మాట వదల్లేదు. తల్లిగారి ఆజ్ఞ తీసుకొని వచ్చాం అన్నారు. దానితో
రాజు కూడా వారిని అనుమతించక తప్పలేదు. 5గురు వీరుల వేషాల్లో చతురంగ బలాలతో ఉత్తర దిశగా బయలుదేరారు. పోయి మాళవ, నేపాళ, మగధ, కాశ్మీర, కోసల, కురు మొదలైన ప్రముఖ దేశాలకు వెళ్ళి ఆ రాజులను ఓడించి వారి గర్వం అణచి తమ విక్రమాన్ని, విజయాలని దశ దిశలా వ్యాపింప చేసుకున్నారు. ఆ రాజులు కప్పాలు కట్టేలా చేశారు. అప్పటికీ తనివి తీరక ఉత్తర దేశం చూడాలని సాహసంతో హిమాలయ పర్వతాల వైపు బయలుదేరారు. ఆ అరణ్యాలలో సంచరిస్తుంటే చలికి భటులు ఒక్కొక్కరు క్షీణించసాగారు. ఏనుగులు, గుర్రాలు కూడా నీరసించి పోసాగాయి. ఆ దుర్దశ గమనించి వారు వెనక్కి మరలిపోదామని, జనపదాలు చేరుకోవాలని వస్తుంటే ఒకనాడు తీవ్రమైన తుఫాను వంటి పెనుగాలి వీచసాగింది. రాజపుత్రులు భయపడుతూ తమ గుర్రాలెక్కి ఎక్కడైనా చాటుకు పోవాలనుకుంటూ చెల్లాచెదరైన బలగాలని చూసి విచారిస్తుంటే ఒక పెద్ద గాలి తోసుకుంటూ వచ్చి వారిని గుర్రాలతో సహా ఎగరవేసేసింది. విద్యాసాగరుడి కథ. ఆ గాలి విసిరికి విద్యాసాగరుడు గుర్రంతో సహా ఎండుటాకులా ఎగిరిపోతూ చేతికి అందిన లతలను, పొదలను పట్టుకున్న లాభం లేకపోయింది. పోయి సాయంకాలానికి పర్వతం లాంటి ఒక గోడకు తగిలి గుర్రంతో సహా నేల మీద పడ్డాడు. అప్పటికి గాలి కూడా చల్లారింది. తగిలిన చిన్న దెబ్బని సవరించుకొని గుర్రానికి అలుపు తీర్చి చీకట్లు ఆవరిస్తుంటే ఎటు నుంచి ఎంత దూరం వచ్చాడో ఏం చెయ్యాలో తెలియక ఆ మహారణ్యం మధ్యంలో గుర్రపు జీనుకు చేరబడి ఇంటికి పోక జయించిన రాజ్యాలతో తృప్తి పడక ఉత్తర దేశ అరణ్యాలు చూడాలని వచ్చినందుకు పశ్చాత్తాపడసాగాడు. అతనికి నిద్ర రావడం లేదు. ఒకటే ఆలోచనలు, విచారము. అంతలో సూర్యుడు ఉదయించాడు. అతను 4 వైపులా చూసి ఇది పర్వతం కాదు, కోటగోడ. దీనిలో ఏ మహారాజులైనా కాపురం ఉన్నారేమో అని ద్వారం వెతుకుతూ గోడ వెంబడి కొంత దూరం వెళ్ళాడు. అక్కడ చోరలేని ముళ్ళు, తుప్పలు అవి అతన్ని ఆపేశాయి. వెనక్కి వచ్చేసి రెండో వైపు వెళ్ళిన అదే పరిస్థితి. అప్పుడు తన గుర్రం ఆ కోట గోడ లఘించలేదని నిశ్చయించుకొని గుర్రానికి తిండి పెడుతూ దాను పళ్ళు అవి తింటూ ఆకలి తీర్చుకొని ఆ కోట గోడ దాటే ఉపాయం ఆలోచించసాగాడు. గోడని చూడగా ఒకచోట 2 బారల మొర్రి కన్నం కనబడింది. అక్కడ రాళ్ళు ఊడి పడిపోయాయి. కాబోలు అనుకుంటూ దాని ద్వారా కోటలోకి వెళ్ళవచ్చునని ఆశపడ్డాడు. అది గురి చూసుకొని గుర్రం మీద లంఘించి 2 సార్లు విఫలమై 3వసారి ప్రాణం పోయినా ఈ గోడ దాటాలి అని గుర్రాన్ని హెచ్చరించి మళ్ళీ దూకించగా అది ఆ గోడ మీద ఒక్క నిమిషమే ఆగి మడమలు కొట్టుకుంటూ అక్కడ నిలవడానికి పట్టు దొరకక లోపలికి దూకి గిలగిలా కొట్టుకొని ప్రాణం వదిలింది. అది చూసి రాజకుమారుడు, అయ్యో, ఇలాంటి ఉత్తమ జాతి గుర్రం నాకు జన్మలో దొరుకుతుందా? అసాధ్యమైన పని చేయించి నా ప్రాణబంధువుని కోల్పోయాను. నీ ప్రాణాలు అర్పించి నా రుణం తీర్చుకున్నావా అంటూ ఎంతగానో విలిపిస్తూ మలలోని కత్తితో గొయ్యి తవ్వి దానిని పాతిపెట్టి పూలతో పూజించి హరినామం జపించాడు. 10 రోజుల పాటు అలాగే ప్రతిరోజు పూజిస్తూ ఆ వేదిక మీద పడుకున్నాడు. ఒకనాడు ఆ గుర్రం కలలో కనబడి, రాజపుత్ర, నువ్వు నా కోసం విచారించకు. నాకు ఉత్తమ లోకం కలిగింది. నీ కృతజ్ఞతకు దేవతలు మెచ్చుకుంటున్నారు. నువ్వు ఇక్కడ నుంచి కదిలి పడమరగా వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది అంది. అతను అదిరిపడి లేచి, ఓహో, నా వాహనం చనిపోయి కూడా నాకు ఉపకారం చేస్తుంది. దీని మేలు జన్మలో మర్చిపోలేను అనుకుంటూ చుట్టుపక్కల చూసి తాను ఉన్నది ఒక ఉద్యానవనమని గ్రహించాడు. ఇంతవరకు గుర్రం చనిపోయిన విచారంలో గమనించలేదు. ఏ మహారాజో కాపరం ఉండి దీనిని సంరక్షిస్తున్నట్లుంది, చూద్దాం అనుకుంటూ పడమర దిక్కుగా నడిచేసరికి అక్కడొక చక్కని తటాకం కనిపించింది. దానిలో స్నానం చేసి నీళ్లు తాగేసరికి హాయిగా అనిపించింది. ఒక మామిడి చెట్టు కింద కూర్చుని అక్కడి విశేషాలు చూడసాగాడు. అప్పుడు పడమర నుండి ఎవరో గుర్రం మీద వేగంగా వస్తూ కనిపించారు.
అతను లేచి నేను ఈ కోటలో దూకానని తెలిసి నన్ను పట్టుకుందుకు వస్తున్నారేమో, జాగ్రత్తగా ఉండాలి అనుకొని సిద్ధపడ్డాడు. కానీ ఆ గుర్రమే దగ్గరవుతున్న కొద్దీ దాని మీద ఉన్నది పురుషుడిలా కాక స్త్రీలా అనిపించింది. కొద్దిసేపటిలోనే ఆ గుర్రం వచ్చి అతని పక్కన ఆగింది. ఒక అతిలోక సుందరి గుర్రం మీద నుంచి దిగి ఆశ్చర్యంగా చూస్తూ, వనిత, ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేమిటి? నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. నీకోసమే కాబోలు నేనెంతగా కళ్ళెం లాగినా ఆగకుండా నా గుర్రం నీ దగ్గరకు తీసుకువచ్చింది. మా మేడకి పోదాం రా, గుర్రం ఎక్కగలవా అని అడిగింది. విద్యాసాగరుడు ఆమె తనని స్త్రీగా తలుచుచున్నందుకు సిగ్గువడిచి ప్రవర్తిస్తున్నందుకు ఆశ్చర్యపోయి అందుకు తగినట్లే ప్రవర్తిద్దామని, సుందరి, నా సంగతి తరువాత చెబుతాను, కానీ ముందు నీ గురించి చెప్పు. నీ పేరేమిటి? పెళ్ళయిందా? ఈ మహారణ్యంలో ఎందుకున్నావు అని అడిగాడు. చెలి, నీ మాటలేవి నాకు తెలియడం లేదు. నా పేరు ప్రమద్వర. నా సకురాళ్ళున్నారు, వాళ్ళు నీకు సమాధానాలు చెబుతారు. ఈ గుర్రం ఎక్కిపోదామురా అని ఆమె అనేసరికి అతను అంగీకరించాడు. ఆమె నడుము పట్టుకొని గుర్రం మీద కూర్చున్న అతను ఆమెకు స్త్రీ పురుష విచక్షణ తెలియదేమో అనుకున్నాడు. అతను సరే అనడంతో ప్రమద్వర తన గుర్రాన్ని శరవేగంతో పరిగెత్తించసాగింది. కొంత దూరం వెళ్ళేసరికి కొందరు సుందరులు ఎదురుగా పరిగెత్తుకొస్తూ, లలనా, నీ జాడ తెలియక సకులు 4 మూలలకి పరిగెత్తారు. ఏమైపోయావో అని హడలిపోతున్నాం. నీ వెనక కూర్చున్న యువతి ఎవరు? మన తోటలోకి ఎలా వచ్చింది అని ప్రమద్వరని అడిగారు. సకులారా, నా గుర్రం ఇంత విపరీతంగా ఎప్పుడూ లాక్కుపోలేదు. ఈ చిన్నది ఎవరో నాకు తెలియదు. మీరు మాట్లాడతారని చెప్పి తీసుకువచ్చాను. మీరు వేగంగా రండి అని ఆమె మళ్ళీ గుర్రాన్ని తోలింది. అది పరిగెత్తి పూల తోటలు, మంటపాలు గల ఒక పెద్ద మేడ ముందు ఆగగానే ఎందరో స్త్రీలు వచ్చి ఆమెను దింపి పాదుకలు తొడిగి వింజామరలు వీస్తూ కొత్త బట్టలు కట్టించి ఉపచారాలు చేశారు. సఖి, వీళ్ళంతా నా చెలులే. నువ్వు అలసిపోయావు, భోజనం చేసి విశ్రాంతి తీసుకుందువు కానీ అంటూ ప్రమద్వర అతన్ని మేడ మీదకు తీసుకుపోయింది. విద్యాసాగరుడు ఆ స్త్రీ సమూహాన్ని చూసి, వీళ్ల విషయం విచిత్రంగా ఉంది. వీళ్ళందరూ నన్ను స్త్రీగా భావిస్తున్నారెందుకో, నేను స్త్రీలా కనిపిస్తున్నానా అనుకొని అద్దంలో చూసుకున్నాడు. తన రూపం మామూలుగా పురుషుడిలాగే ఉంది. ఇది ఇంద్రజాలమో కలో భ్రాంతో కావాలి. వీళ్ళందరూ నన్ను స్త్రీగానే భావిస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళెవరూ కనిపించరు. ప్రమద్వరకి లోకజ్ఞానం ఉన్నట్లు కనిపించదు. తల్లిదండ్రులే చెప్పలేకపోయింది. అది కపటం కాదు. వీళ్ళెవరూ అవయవాలు కప్పుకోవడం కానీ సిగ్గుపడడం కానీ నా ముందు చేయడం లేదు. కొంత చనువు ఏర్పడ్డాక వీరి వృత్తాంతం తెలుసుకోవాలి అని అతను ఆలోచించసాగాడు. అప్పుడు మరికొంతమంది స్త్రీలు ఆ మేడకి వచ్చారు. ప్రమద్వరతో మాట్లాడుతూ, ఈమె ఎవరు అంటూ అడిగారు. నాకు తెలియదు, చూసేసరికి ముచ్చటేసి తీసుకొచ్చాను. ఈమెకు కూడా సేవలు చేయండి అంది ప్రమద్వర. వాళ్ళు తమకి గుర్విణి అయిన ఒక వృద్ధురాలి వద్దకు వెళ్ళి కొత్త స్త్రీ రాక గురించి చెప్పగా ఆమె తొందరగా అంతఃపురానికి వచ్చి అతన్ని చూసి, సుందరి, నువ్వు ఎక్కడికి దానివి? ఈ కోటలోకి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి అని అడిగింది. అతను నవ్వుతూ, అవ్వ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న వయసు వారే. నువ్వొక్కతివే పెద్దదానిలా కనబడుతున్నావు. వీళ్ళంతా నాతో పరిహాసం ఆడుతున్నారనుకుంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ముందుగా నా ప్రశ్నలకు జవాబు చెప్పు, తర్వాత నా వృత్తాంతం చెబుతాను అన్నాడు. ఆ మహారణ్య మధ్యంలో పురుష సాయం లేకుండా మీరందరూ ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంటే ఆ వృద్ధ వనిత అతని నోరు మూసి, ఇక్కడ అలాంటి మాటలు ఆడకూడదు, చాటుకు పోయి మాట్లాడుకుందాం రా అని ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అప్పుడు అవ్వ, ఇక్కడ పురుషుడనే పదమే పలకకూడదు అంటున్నావు. ఆ కారణం తెలుసుకుందుకు ఆత్రంగా ఉంది. అది అలా ఉంచు. ప్రమద్వర తల్లిదండ్రులెవరు? ఆమెకు వివాహం అయిందా? మీకందరకు ఆమె ఏలిక అనిపిస్తుంది. ఆమె చెలికత్తెలకు కూడా పెళ్ళి అయినట్లు లేదు. మీ కథ చెప్పి నాకు ఆనందం కలిగించు అన్నాడు విద్యాసాగరుడు. అప్పుడు అవ్వ ఆ దేశ వృత్తాంతం చెప్పసాగింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.